అందరికీ నమస్కారం అండి. ఈరోజు కేంద్ర గవర్నమెంటు పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మీకు చిన్నగా ఒక రెండు విషయాలు తెలియజేయబోతున్నానండి. ఒకటి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో అతి సామాన్యుడు చదువు రాని వ్యక్తి ఇక్కడ దగ్గర 10,000 నుంచి నాకు తెలిసిన వ్యక్తి, నేను చూసిన వ్యక్తిని 45 లక్షలు సంపాదించే వ్యక్తుల్ని కూడా నేను ఈ కంపెనీలో, ఈ ఇండస్ట్రీలో, ఈ గొప్ప ఇండస్ట్రీలో చూడడం జరిగిందండి. మరి దానికి సంబంధించిన వివరాలు ఏంటంటే, మనకి ఇప్పుడున్న పరిస్థితులలో అందరినీ చదువుకోండి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. కానీ చదువు జ్ఞానాన్ని మాత్రమే పెంచుతుందండి. ఉద్యోగాలు, నిరుద్యోగ సమస్యని నిర్మూలించడము అసాధ్యమని తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మన ముందే డిగ్రీలు, పీజీలు, డబుల్ పీజీలు చేసి, గ్రాడ్యుయేషన్స్ చేసి చాలామంది రోడ్ల మీద మన సర్టిఫికేట్స్ పట్టుకొని తిరగడం జరుగుతుందండి. మరి అలాంటి వారి కోసం, ఇలాంటి చదువు రాని వ్యక్తి కోసం మనకు ఇండస్ట్రీని, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని కేంద్ర గవర్నమెంట్ మన కోసం తీసుకురావడం జరిగిందండి. ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి కొన్ని వేల జీవితాలని నాశనం చేసిందండి. ఏఐ టెక్నాలజీ వచ్చి చాలామంది జీవితాల్లో మన్ను పోసిందండి. ఏఐ డైరెక్ట్ చెప్పాలంటే మన్ను పోసింది. మరి రానున్న రోజులలో రోబోలు వస్తాయండి. రోబోలు వచ్చి మన ఇంటికి ఒక రోబో కూడా ఉంటుంది. రోబోలు వచ్చి కొన్ని సంస్థలలో కొన్ని వేల లక్షల జాబుల్ని కొల్లగొట్టే అవకాశం ఉందండి. కాబట్టి ఇప్పుడే మనం అర్థం చేసుకొని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అడుగు పెడితే మన జీవితాలు, మన పిల్లల భవిష్యత్తు అన్నీ బాగుంటాయండి. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోండి. మీరు మాతో పాటు జర్నీ చేయండి. పూర్తి వివరాలు తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని సంప్రదించండి. దయచేసి ఒక ఎల్లయ్య కొడుకు ఎల్లయ్య కాకూడదు. అంటే ఒక మేషన్ పని చేసే వ్యక్తి మేషన్ పనే చేయకూడదు. ఒక కూలి పనికి పోయే కొడుకు కూలి పనే చేయకూడదు. ఒక సెక్యూరిటీ గార్డ్గా చేసినటువంటి తండ్రి కొడుకు సెక్యూరిటీ గార్డే చేయకూడదు. ఒక మిషన్ కుట్టే ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో మీ బిడ్డలు కూడా మిషన్ కుట్టే పరిస్థితిలో ఉండకూడదు అనే ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నానండి. చాలా జాగ్రత్తగా గమనించండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిందండి. ఇక్కడికి రండి, అందరి జీవితాలు బాగుపడతాయి. అంత అద్భుతంగా ఈ ఇండస్ట్రీని సృష్టించడం జరిగిందండి. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ వెంకటస్వామి.